రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా వచ్చిన వార్తనైతే రైతు భరోసా పథకం సంబంధించి అఫీషియల్గా తేదీ అయితే కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ముందే రైతు భరోసా పథకం అయితే ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయనుంది. మనకు అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే రైతులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట. అలాగే మనకు 4వ విడత రుణమాఫీ కూడా లిస్ట్ అయితే విడుదల చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మరి ఏదైతే రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటూ మనకు రైతు భరోసాపై కూడా అలాగే రైతు రుణమాఫీ కానివ్వచ్చు, 4వ విడత ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేశారో అలా చాలామందికి అయితే కాలేదు కాబట్టి రుణమాఫీ ఇప్పుడు 4వ విడతలో వచ్చేసి అయితే రుణమాఫీ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఇప్పుడే వచ్చిన తాజా శుభవార్తన అయితే ఇది సంబంధించి అయితే ఇది 4వ విడత రుణమాఫీకి సంబంధించి మీకు రుణమాఫీ అయ్యిందా, అలాగే మీకు ఎవరైతే రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీరు ఎంత లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి అలాగే మీది ఏ జిల్లా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే మీకు అయితే తప్పకుండా అయితే రెస్పాండ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. మన ప్రభుత్వం నుంచి అయితే త్వరగా రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మనకు రైతు భరోసా పథకం ఎప్పుడైతే దసరాకే విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దసరా వేయింది, అటు దీపావళి వేయింది. ఆల్రెడీ అయితే పంట పొలాలు కూడా కోతకైతే కోసిరన్నమాట. ఆ కోసిన పొలాలు ఇవి వరి ఏవైతే ఉన్నాయో ఐక్య బిల్లాలు కానివ్వచ్చు రైతుల జేబులలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది వరి ధాన్యం సంబంధించి. మనకు అలాగే చూసుకున్నట్టయితే కనీసం పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వం అనేది ఇవ్వలేకపోతుందన్నమాట. రైతులైతే అక్కడ ఇక్కడ రైతు భరోసా పథకం అంటూ అయితే రైతులను అయితే మబ్బుచ్చే ప్రయత్నం అయితే కనబడుతుంది. మనకు 500 రూపాయల బోనస్ కూడా కల్పిస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే సన్న రకం వడ్లు వేశారో ప్రతి ఒక్క రైతు కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సన్న రకం వడ్లకు 500 రూపాయల బోనస్ అయితే ప్రభుత్వం అయితే మనకు అలాగే ఏదైతే ఉందో 500 రూపాయల బోనస్ అంటే మనకు క్వింటాకు వచ్చేసి 500 రూపాయల బోనస్ అయితే ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. బోనస్ ఇస్తున్నారు, రైతు భరోసాను అయితే మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేది, ఎగ్గొట్టిర్లని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. మనం రైతు భరోసాపై అయితే మనకు మొన్ననైతే సబ్ కమిటీలో కానివ్వచ్చు అలాగే రైతు భరోసా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. మనకి 10 రోజులలో వచ్చేసి అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో పంటకు ఇది ఏదైతే ఉందో పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు అన్నమాట. ఇవి ప్రభుత్వం అనేది కనీసం చెల్లించలేకపోతుంది. మరి ప్రభుత్వానికి తెలియాలి. రైతులైతే మనమైతే ఏదైతే ఉందో రైతుల సపోర్టే మనం చేస్తాం కాబట్టి నేనైతే రైతులకి సపోర్ట్ చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది ఉందో ప్రతి ఒక్క రైతుకు కూడా వాట్సాప్ గ్రూపులలోనైతే అందరికైతే షేర్ చేయండి. అఫీషియల్గా వచ్చిన న్యూస్ అన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అంటే అయితే మనకి ఏదైతే ఉందో న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మరి ఇది సంగతి. సంక్రాంతిలోగా రైతు భరోసా పథకం అయితే అమలు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం.